బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రీసెంట్గా ఇప్పుడు ఇరాన్లో దాడి జరిగింది. మరి ముఖ్యంగా కొన్ని చోట్ల బాంబు పేలుళ్ళు అంటూ కూడా వినిపిస్తోంది. అయితే అవి బాంబు పేలుళ్ళ లేకపోతే పేలుళ్ళ అనేది ఇంకా క్లారిటీ రాలేదు. లేటెస్ట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఇరాన్కి అండ్ అలాగే అమెరికాకి మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా ఫైర్ బ్రేక్అవుట్ అయింది. ప్రస్తుతం దానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం మరి ముఖ్యంగా ఆ ఫైర్కి సంబంధించి సోషల్ మీడియాలో ప్రస్తుతం అంటే ఆ ఘటన సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్గా మారింది. ఇటు సోషల్ మీడియా గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇది జరిగింది ఎగ్జాక్ట్గా టెహ్రాన్, ఆ దేశ రాజధాని టెహ్రాన్లో జరిగింది. ఒక సిటీకి సంబంధించి టెహ్రాన్కి ఆ దేశ రాజధాని టెహ్రాన్కి సమీపంలో ఉన్న నగరం పరాన్ దగ్గర ఈ మంటలు చెలరేగాయి. అయితే నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని చుట్టూతా ఆవరించేసింది. అక్కడ స్టేట్ మీడియా ఏం చెబుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ స్టేట్ మీడియా ఏం చెప్తుందంటే పరాన్ ఫైర్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే ఒక నల్లటి పొగ ఆ చుట్టూతా ప్రాంతాన్ని ఆవరించేసింది. అక్కడ మంటలు అంటుకున్నాయి. ఆ పరాన్ రివర్కి సంబంధించి ఆ ప్రాంగణంలో వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అగ్ని శకటాలు అక్కడికి చేరుకున్నాయి. ఆ మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయనేది ఇటు అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్న మాట. మరి ముఖ్యంగా ఇరాన్ క్యాపిటల్ తెహ్రాన్లో ఈ ఘటన చోటు చేసుకోవడం ఇంట్రెస్టింగ్. ఇక్కడ అంశం ఏంటంటే ఇక్కడ మిలిటరీ అండ్ స్ట్రాటజిక్ సైట్స్ ఉన్నాయి కొన్ని, అంటే వాళ్ళ దేశ రక్షణ అలాగే స్ట్రాటజిక్ సైట్స్ అంటూ ఉంటారు కదా, రక్షణ వ్యవస్థకు సంబంధించి ఆ ప్రాంతాలకు చాలా దగ్గరగా ఉంటుంది ఇది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరాన్ మాత్రం ఒకటే అంటోంది, ఫ్రేమ్వర్క్ ఫర్ ఫ్యూచర్ యుఎస్ టాక్స్ గురించి మాట్లాడుతోంది. ఇరాన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చీ కూడా మాట్లాడుకొచ్చారు. మరి ముఖ్యంగా డ్రాఫ్టింగ్ అంటూ మాట్లాడుతున్నారు. ఆ ఫ్రేమింగ్ జరుగుతోంది అంటూ కూడా అర్థం వచ్చేలా చెప్పుకొచ్చారు. ఇక IAEA చీఫ్ రఫేల్ గ్రాసీ కూడా రియాక్ట్ అయ్యారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో మాట్లాడడం, ఆ డ్రాఫ్ట్ ఇనీషియల్గా డ్రాఫ్ట్ అనేది రెడీ అవుతోంది. ఒక కొహరెంట్ ఫ్రేమ్వర్క్ అనేది జరుగుతోంది. ఎందుకంటే ఫ్యూచర్ టాక్స్ విషయంలో ఫ్యూచర్లో భవిష్యత్తులో జరగాల్సిన ఆ మాటలకు సంబంధించి అంటూ చర్చ జరుగుతున్న తరుణంలోని ఇరాన్ మీద దాడి జరిగిందా లేకపోతే ఇరాన్లో పేలుళ్లకు కారణం ఏంటి? ఇరాన్లో పేలుళ్ళేనా? సడన్గా అగ్ని అక్కడ మంట అంటుకోవడం కారణం ఏంటి? ప్రస్తుతం దీని గురించే మాట్లాడుకుంటున్న సందర్భం. ఇరాన్ అథారిటీస్ మాత్రం క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక నల్లటి పొగ మిలిటరీ బేసెస్ దగ్గర నల్లటి పొగ, అలా మిలిటరీ అండ్ స్ట్రాటజిక్ సైట్స్ టెహ్రాన్లో ఉన్న మిలిటరీ అండ్ స్ట్రాటజిక్ సైట్స్ దగ్గర నల్లటి పొగ, ఆ పేలుళ్లకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. సో ఇక్కడ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అణు ఒప్పందం వేళ కీలక పరిణామం కింద చెప్పుకోవాలి ఇది. అణు ఒప్పందానికి సంబంధించి ఎందుకంటే కొద్దిసేపు క్రితం మాట్లాడుకున్నట్టుగా అణు ఒప్పందం ఇంకా కీలక దశలో ఉండుంటే కానీ ఈ పేలుళ్ళలో లేకపోతే అగ్ని ప్రమాదము ఇంకా క్లియర్గా రావాలి. బట్ పేలుడుగా భావిస్తున్న సందర్భం కంక్లూషన్కి రావాల్సిన సందర్భం అనేది ఇంకా టైం పట్టచ్చు ఒక క్లారిటీ రావడానికి. అయితే అణు ఒప్పందం జరుగుతున్న సందర్భంలో అణు ఒప్పందం వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అణు ఒప్పందంలో ఇరాన్కు ట్రంప్ కఠిన షరతులు విధించినట్టుగా తెలుస్తోంది. అయితే షరతులకు ఇరాన్ ఒప్పుకోకుంటే యుద్ధమే అనే మాట కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంటుందంటే అర్థం చేసుకోవచ్చు. డ్రాఫ్టింగ్ అనే మాట వినిపిస్తున్నప్పటికీ అక్కడ క్లారిటీ లేదనేది ఇంకొక చర్చ. అయితే ఇరాన్ సరిహద్దుల్లో అమెరికా తమ ఫైటర్ జెట్స్ని మోహరించింది. ఇంకొక వైపు మ్యాప్లో మీరు చూస్తున్నట్టుగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అది కూడా చాలా కీలకం. అయితే ఇరాన్ సరిహద్దుల్లో అమెరికా ఫైటర్ జెట్స్ మోహరించాయి. ఇంకోవైపు ఇరాన్ వైపు కదులుతున్నాయి అమెరికా వార్షిప్స్, USS జెరాల్డ్ R. ఫోర్డ్, అలాగే USS మహాన్, USS బెయిన్ బ్రిడ్జ్, USS సంబంధించి విన్స్టన్ చర్చిల్, అలాగే మిసైల్ డెస్ట్రాయర్తో జెరాల్డ్ వార్షిప్ కదులుతోంది. ప్రస్తుతం ఇరాన్కు 700 కిలోమీటర్ల దూరంలో మోహరించాయి యుద్ధ నౌకలు. దాడి కోసం అత్యంత శక్తివంతమైన F-22, F-35, F-16 విమానాలను సిద్ధం చేసింది అమెరికా. అణు ఒప్పందం చర్చలు సంబంధించి మాట్లాడుకుంటూ ఉండగానే అంటే అణు ఒప్పంద చర్చలపై రెండు దేశాలు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. అణు చర్చలు కొలిక్కి వచ్చాయంటూ ఇరాన్ చెబుతూ ఉన్నప్పటికీ తాజా చర్చలు మిశ్రమ ఫలితాలు ఇచ్చాయంటూ అమెరికా చెబుతున్న సందర్భం. రెండు దేశాల తీరుతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఇరాన్లో పేలుడు చోటు చేసుకోవడం ప్రస్తుతం అనేక అనుమానాలకు తావిస్తోంది. కొద్దిసేపటి క్రితం అయితే మల్టిపుల్ సైట్స్ అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం. అయితే ఈ చర్చలు జరుగుతూ ఉండగానే అబ్రహం లింకన్, యుఎస్కి సంబంధించి అబ్రహం లింకన్ చాలా ఇంపార్టెంట్ అత్యంత కీలకమైన వార్షిప్గా మాట్లాడుకునే సందర్భం. అసలు ఇంతకీ ఏం జరిగింది అనేది
ఇక్కడ మాట్లాడుకోవాల్సిన పరిస్థితుల్లో అంటే అబ్రహం లింకన్ ఎందుకంత కీలకం అమెరికాకు అబ్రహం లింకన్ ఆ యుద్ధ నౌక ఎందుకంత కీలకం అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీన్ని సాధారణంగా ఏమంటూ ఉంటారంటే ఇదొక కదిలే అఫ్కోర్స్ యుద్ధ నౌక మాట్లాడుకునే సందర్భంలో కదిలే ఒక 2-3 మైదానాలు ఫుట్బాల్ మైదానాలు. దీన్ని కనుక నిల్చోబెడితే ఉన్నదాన్ని ఏకంగా 25 అంతస్తుల పొడవు ఉంటుంది. దాని గురించి మాట్లాడుకునే సందర్భం అటువంటి యుద్ధ నౌకని పేల్చేస్తామంటోంది ఏది ఇరాన్. మరి సాధ్యమేనా ఇరాన్కి? ఎస్, ఖచ్చితంగా అయితే మాత్రం టెక్నికల్గా అయితే సాధ్యం కాదు. బట్ ఇరాన్ చెబుతోంది ఏంటి, ఇరాన్ దగ్గర ఉన్నదేంటి? ఇరాన్ చెబుతోంది మేము ఏకంగా దాన్ని డిస్ట్రాయ్ చేసేయగలమని చెప్పి అర్థం వచ్చేలా ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ట్వీట్ చేశారు. ఇఫ్ పాసిబుల్ ఒకసారి ఆ ట్వీట్ని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఆయతుల్లా అలీ ఖమేనీ చేసిన ట్వీట్ కనుక చూస్తే ఒకవేళ యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే కనుక ఆ యుఎస్కి సంబంధించి కీలకంగా ఉన్న వార్షిప్ అబ్రహం లింకన్ని కూడా మేము దాడి చేసి దాన్ని డిస్ట్రాయ్ చేసేందుకు అంటే మట్టిలోని కలిపేసేందుకు అంటూ ఉంటాం సాధారణంగా. అంటే నీటిలోని కలిపేసేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాం, అంటే నీటి అడుగున చేర్చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని అర్థం వచ్చేలా ఇటు ఆయతుల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలు. అటువంటిది అమెరికా నేవీలో శక్తివంతమైన యుద్ధ నౌకలు ఒకటి యుఎస్ అబ్రహం లింకన్. ఇది నిమిట్జ్ క్లాస్కి చెందింది. ఇది ఏకంగా అణుశక్తితో న్యూక్లియర్ పవర్తో నడిచే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఈ నౌక ఏకంగా 2 అణు రియాక్టర్ల ద్వారా నడుస్తూ ఉంటుంది. దీనివల్ల ఇంధనం కోసం పదే ఆగాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి. ఒక్కసారి కనుక వాళ్ళు దాన్ని ఫ్యూలింగ్ చేసేస్తారనుకుందాం, ఇంధనం నింపేస్తారనుకుందాం, ఏకంగా 20 నుంచి 25 ఏళ్ల పాటు కంటిన్యూస్గా పనిచేయగలదు. గంటకు 56 కిలోమీటర్లు, నాట్స్లో చెప్పాలంటే గంటకు 30 నాట్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఫ్లోటింగ్ సిటీ అండి. ఇది ఇందులో మాట్లాడుకున్నాం, ఇది కేవలం ఒక యుద్ధ నౌక కాదు, ఏకంగా ఫ్లోటింగ్ సిటీ ఇలా మాట్లాడుకుంటుంటారు. ఎందుకంటే ఈ నౌకలో ఏకంగా 5,000 నుంచి 6,000 మంది సైనికులు ఉండొచ్చు, అధికారులతో సహా. అధికారులు కలిపి మొత్తం 5,000 నుంచి 6,000 మంది ఉండొచ్చు. దీంట్లో హాస్పిటల్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, టీవీ స్టేషన్స్ ఉంటాయి, పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, రోజుకు వేల సంఖ్యలో భోజనాలు తయారు చేసే భారీ కిచెన్స్ ఉంటాయి, క్యాంటీన్స్ ఉంటాయి. ఇక్కడితో ఆగిపోలేదు, ఏకంగా 85 నుంచి 90 విమానాలు 85 నుంచి 90 విమానాలు హెలికాప్టర్స్ని కూడా మోసుకు వెళ్ళగల సామర్థ్యం ఈ అబ్రహం లింకన్కి ఉంది. మొత్తంగా అయితే మాత్రం లేటెస్ట్ F-35C లైట్నింగ్ 2 యుద్ధ విమానాలను మోహరించిన మొదటి నౌకలు ఇది ఒకటి కింద మాట్లాడుకుంటుంటారు. అలాగే F-18 సూపర్ హార్నెట్ యుద్ధ విమానాలు కూడా దీనిపై ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి రక్షణ వ్యవస్థ కూడా అలాగే ఉంటుంది. ఇది వెళ్తుందంటే కనుక దీనికి చుట్టూతో ఇంకొక 2-3 వార్షిప్స్ దీనికి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి. శత్రువుల రాడార్ నుంచి తనని తప్పించుకోవడానికి అధునాతన రాడార్ సిస్టమ్ కూడా ఉంది. మనం మాట్లాడుకున్నట్టుగా గంటకు కనీసం 50 కిలోమీటర్ల దూరంతో ఇది ప్రయాణించగలదు. దాంతోపాటు శత్రువుల రాడార్కి చిక్కకుండా వెళ్ళగలిగే సామర్థ్యం ఉంది. అయితే దీనికున్న ఒక అంశం గురించి మాట్లాడుకుంటే టార్పిడోస్, అంటే సముద్రం లోపల నుంచి బాంబులు వెళ్తూ ఉంటాయి, చాలా పొడవుగా ఉంటూ ఉంటాయి. ఆ టార్పిడోస్ ద్వారా దీన్ని డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంటుందంటే కనుక ఇది కూడా ప్రయత్నం చేశారు కొన్ని సందర్భాల్లో. అయితే దీన్ని ఇంటర్నల్గా డ్యామేజ్ చేస్తేనే ఇది కుంగిపోయే అవకాశం ఉంటుంది తప్ప ఎక్స్టర్నల్గా డ్యామేజ్ అనేది పెద్దగా దీనికి జరగకపోవచ్చు అనేది వినిపించమాట. దీనికి సీ స్పారో మిజైల్స్, అలాగే క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ CIWS ఇవి కూడా ఉంటూ ఉంటాయి. సో దట్ ఇవి అధునాతన లేటెస్ట్ రాడార్ సిస్టమ్ నుంచి, అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్ నుంచి తప్పించుకునే సామర్థ్యం కూడా, అంటే అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్ ఉంది కాబట్టి శత్రువుల దాడి నుంచి తప్పించుకోగలదు. ప్రపంచంలో ఎక్కడైనా ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు అమెరికా తన బలాన్ని ప్రదర్శించడానికి అబ్రహం లింకన్ లాంటి నౌకలను పంపిస్తూ ఉంటుంది. ఇది కేవలం యుద్ధం కోసం మాత్రమే కాదు, ఇంకా చెప్పాలంటే హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ను కూడా పంపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విపత్తు వచ్చినప్పుడు ఆ విపత్తులు కూడా వీటిని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీన్ని డిస్ట్రాయ్ చేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ డిస్ట్రాయ్ అనేది కనుక జరగాలి అనే మాట కూడా వస్తే దానంతరది అంటే ఇంటర్నల్గా డ్యామేజ్ జరిగితే ఏమో తప్ప ఎక్స్టర్నల్గా కష్టం. దాంతోపాటు ఒకవేళ దాడి జరిగితే అనుకుంటే మనం వాటిని ఏదో అంటూ ఉంటారు, అంటే గుంపుగా ఈ డ్రోన్స్ వస్తూ ఉంటాయి, వాటికి ఇది ఇంగ్లీష్లో పదం ఉంటుంది. అంటే ఒక్కసారిగా ఆ డ్రోన్లతో దాడి చేస్తే కనుక అప్పుడేమైనా రాడార్ సిస్టమ్ తప్పించుకుని వెళ్ళి వాటి మీద దాడి చేసే అవకాశం ఇదొకటి ఉంటుంది.
లేకపోతే శత్రువుల రాడార్కు చిక్కకుండా తప్పించుకోవాల సామర్థ్యం దానికి ఉంది. కాబట్టి దానికి మించిన సామర్థ్యతలు ఉంటాయి. అంటే ఇరాన్ గురించి మాట్లాడుకున్నప్పుడు హైపర్సోనిక్ మిసైల్స్గా ఉన్నాయి తమ దగ్గర అని చెప్తూ ఉంటుంది. బట్ అవి ఎంతవరకు సామర్థ్యంగా ఉన్నాయి, ఎంతవరకు పనికొస్తున్నాయి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఈ క్రమంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అమెరికా ఇరాన్ మధ్య రోజు రోజుకు ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న నేపథ్యం ఇంకా పెరుగుతున్నాయి. ఈరోజు జరిగిన తాజా పేలుళ్ళు ఇరాన్లో ఇది ఎవరి హస్తమే ఉందా, లేకపోతే దానిగా జరిగిందా, తనంతా తానుగా అంటే అక్కడ ఏమైనా ఇష్యూస్ వల్ల జరిగిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.